హాయ్ హలో ఈరోజు వేరే కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తుంది ఫ్యామిలీ రౌండప్ ఛానల్. మీ చేతుల్లో లేదా కాళ్ళల్లో ఎప్పుడైనా మంటగా ఉందా? లేదా సూదులతో గుచ్చినట్టు కొంచెం తిమ్మిర్లు వచ్చినట్టు అనిపించిందా? ఇది ఓ చిన్న సమస్యలు అనిపించవచ్చు, కానీ ఇది మీ శరీరంలో ఓ పెద్ద జబ్బుకి ఒక సంకేతమేమో. ఇది తెలుసుకోండి. నరాల మంట అంటే నరాల్లో వేడి అనిపించడం, మంటలాగే ఫీల్ అవ్వడం. తిమ్మిర్లు అంటే ఏ భాగాన్నైనా లేత స్పర్శగా కూడా అనిపించడం. ఇది ఒక పెద్ద జబ్బులాగా మనకి అనిపించవచ్చు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా? ఇక్కడ కొన్ని ముఖ్యమైన కారణాలు ఈరోజు మీకు ఈ ఫ్యామిలీ రౌండప్ ఛానల్ ద్వారాగా తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే షుగర్ ఎక్కువైతే మన నరాలు నెమ్మదిగా డ్యామేజ్ అవుతాయి. దీన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటారు. అలాగే విటమిన్ B12 లేకపోయినా, విటమిన్ D3 లేకపోయినా కూడా నరాలు తిమ్మిర్లు, అలాగే నరాల బలహీనత, మంట వస్తుంది. అలాగే నరాల్లో ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఈ న్యూరోపతి ప్రాబ్లం రావచ్చు. శరీరానికి అవసరమైన పోషకాలు అందకపోతే సమస్య ఇక్కడే మొదలవుతుంది. మన శరీరానికి సరిపడినటువంటి విటమిన్స్లో కావాలంటే ముఖ్యంగా మనం తీసుకోవాల్సింది ఆకుకూరలు, కాయగూరలు, ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి. తర్వాత మన నరాల్లో రక్తం అందని చోట నరాలు చాలా బాధపడతాయి. అప్పుడే మంట, తిమ్మిర్లు మొదలవుతాయి. పొజిషన్ సమస్యల వల్ల కూడా వస్తుంది. చేయి కింద పెట్టుకుని నిద్రపోవడం, సుదీర్ఘంగా ఒకే చోట కూర్చోవడం వల్ల కూడా నరాలు బిగుసుకుపోయి నరాల మంట వస్తూ ఉంటుంది. ఇది తాత్కాలికంగా మాత్రమే వస్తుంది. ఆల్కహాల్, అలాగే స్మోకింగ్ వల్ల కూడా ఈ నరాల మంట రావచ్చు. వీటి వల్ల శరీరానికి అవసరమైన పోషణ తగ్గుతుంది. ఫలితంగా నరాల ఆరోగ్యం ప్రభావితమవుతుంది. అలాగే థైరాయిడ్, ఆటో ఇమ్యూన్ వ్యాధులు లాంటివి కారణం కూడా కావచ్చు. ఇప్పుడు ఈ సమస్యలకు నివారణ ఏంటి అనుకుంటున్నారా? విటమిన్ B12, విటమిన్ D3 ఉన్న ఆహారాలు తీసుకోవాలి. అలాగే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకోవాలి. ప్రతిరోజు 20 నిమిషాలు వ్యాయామం ఖచ్చితంగా చేయవలసిందే. అలాగే స్మోకింగ్, డ్రింకింగ్ అలవాటు ఉంటే కనుక వెంటనే తగ్గించుకోవాలి, లేదా పూర్తిగా మానేయాలి. ఇన్ని సరే కానీ ఇంకా బాధ పెడుతూ ఉంటే తప్పకుండా మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించాలి. నరాల ఆరోగ్యం మంచిగా ఉంటేనే కదా మనం యాక్టివ్గా, హెల్తీగా ఉంటాం. కాబట్టి ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే మీ ఆరోగ్యమే మా లక్ష్యం. ఇలాంటి మరిన్ని ఆరోగ్య విషయాల కోసం మా ఫ్యామిలీ రౌండప్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫ్యామిలీ రౌండప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆరోగ్య సూత్రాలతో మరలా మీ ముందుకు వస్తాం.